వైజయంతి మూవీస్ అనే బ్యానర్ని పెట్టాలి, అసలు మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రావాలి, ఒక ప్రొడ్యూసర్గా ఉండాలి అనే కళ అసలు మీకు ఎప్పుడు వచ్చింది? మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరండి ఇండస్ట్రీలో? నేను చదువుకునే రోజుల నుంచి సేమ్ నాగశ్విన్ లాగానే నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్లు ముగ్గురు. కేవీ రెడ్డి గారు, ఆదుర్తి సుబ్బారావు గారు అండ్ బి విఠలాచారి గారు. అండ్ నాకు విజయ ప్రొడక్షన్స్, విజయ సినిమా అంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తీసే సినిమాలు నేను చదువుకునే రోజుల్లో అనుకునేవాడిని. మా నాన్నగారిని ఎవరి ద్వారానో కన్విన్స్ చేసి సినిమా కూడా వ్యాపారమే కాబట్టి మనం సినిమా తీయాలి అని చెప్పి అందులో తొలినాళ్ళలో తీసిన సినిమా చాలా క్వాలిటీ ఇది ఉన్న గొప్ప డైరెక్టర్ విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారితో తీయటానికి ముందు మా నాన్నగారు ఒప్పుకున్నారు. అలా ఓసేది కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అప్పుడు నాలో ఉన్న అసలు కోరిక బయటకు వచ్చింది. నేను స్ట్రాంచ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఫస్ట్, దెన్ ఏఎన్ఆర్, ఇంకా రకరకాల పెద్ద హీరోలతో తీయాలని రామారావు గారి దగ్గరికి వెళ్ళా. ఇది చాలా సందర్భాలు చెప్పాను. ఆయన ముందు అసలు నువ్వు సినిమా అసలు వద్దు, ఏదో మంచి సినిమా తీసావు, 4 డబ్బులు వచ్చినాయి, నువ్వు బెజాడెళ్ళు, ఇంకేదైనా వ్యాపారం చేయి, సినిమా వ్యాపారం మంచిది కాదు. పైగా నేను అసలు నన్ను అడుగుతావేంటి, ఇప్పుడు నా మార్కెట్ నీకు తెలుసు కదా, నేను ఇప్పుడు అంత పెద్ద గొప్ప బాక్స్ ఆఫీస్ మార్కెట్లో ఏమి లేదండి, నేను తీయటానికి వచ్చా, తీయకుండా వెళ్ళను అని పట్టుపెట్టాను. అలా మొదలైన తర్వాత ఆయన నాకు కాల్ షీట్స్ రాసేటప్పుడు నేను మా దర్శకుడు బాపయ్య గారు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, మేమిద్దరం వెళ్ళినప్పుడు ఏంటి బ్యానర్ పేరు ఏంటి నీది అని అడిగారు రామారావు. ఏం పెట్టలేదండి, మీరే పెట్టాలి అని అన్నాను. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా ఆలోచించి ఇలా ఊగి కృష్ణుడి మెడలో వైజయంతి మూవీస్ అని పెడదామని ఆయన స్వహస్తాలతో వైజయంతి మూవీస్ అని రాశారు. అలా మొదలైంది. ఆయనతోనే స్టార్ట్ అయిన ఈ సినిమాకి కొద్ది రోజుల తర్వాత ఆయనే మోనోగ్రామ్లో ఆయనే శంఖం ఊతూ కనపడతారు. నేను అదే అనుకున్నాను, మళ్ళా కరెక్ట్ టైంకి ఆయన మళ్ళా తీసుకొచ్చితే మన టైం బాగుంది కాబట్టి ఆయనే శంఖం ఊతుతారు ఈ సావిత్రమ్మ సినిమాకి, వాళ్ళిద్దరు కొలీగ్స్ కాబట్టి అని అనుకున్నాను. అట్లాగే తిరుగులేని శంఖాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించే శంఖనాదం చేశారు ఆయన.